సో 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయింది. చాలా ఎక్స్‌పెక్టేషన్ నడుమ సినిమా రిలీజ్ అయింది. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో రీచ్ అయినారా లేదా? సో రివ్యూ చూద్దాం. సో చాలామంది సినిమా చూసి రకరకాల రివ్యూలు ఇస్తున్నారు. సో మనం కూడా సినిమా చూసినా కానీ రివ్యూ ఇవ్వాలనుకోలేదు. సినిమా బాగా నచ్చింది. నిజంగా సినిమా చూసిన తర్వాత నాకేం నచ్చింది? నాకేం మంచిగా అనిపించింది? సినిమా చూసిన తర్వాత ఎవరైనా సినిమా బాగుందని మెసేజ్ చేసినప్పుడు లేదా నన్ను అడిగినప్పుడు ఏం చెప్తున్నానంటే, సినిమాలో మొత్తం అల్లు అర్జున్ ఆయన సినిమాని మొత్తం నడిపించారు. ఆయన నట విశ్వరూపాన్ని చూపించారు. అల్లు అర్జున్ కెరియర్‌లో ఇలాంటి సినిమా అయితే ఇంతవరకు రాలేదు. సో 'పుష్ప' కూడా రాలేదు. కానీ 'పుష్ప 2' ఈ రేంజ్‌లో ఉంటది అనుకోలేరు. 'పుష్పలో' ఆయన క్యారెక్టర్ కానీ కూలీ నుంచి ఆయన ఒక సిండికేట్‌కి ప్రెసిడెంట్‌గా ఎదిగిన తీరు అందరిని ఆకట్టుకుంది. సో వేరే లెవెల్ ఉంటది సెకండ్ హాఫ్ అని ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. సో ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అంత అవ్వకపోయినా కూడా 'పుష్పలో' ఆయన నట విశ్వరూపం చూపించారు. నిజంగా ఆయన యాక్టింగ్ గతంలో అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి ఒక స్టైలిష్ స్టార్‌గా ఆయన డాన్స్‌లు, ఆయన స్టైల్, ఆయన డ్రెస్సింగ్, ఆయన ఫైట్స్ డిఫరెంట్‌గా, ఆయన లవ్ కానీ, రొమాన్స్ కానీ ఇవన్నీ కూడా చూసినాం. సో అల్లు అర్జున్ ఈ సినిమాలో ఆయన నట విశ్వరూపం. సరే మనం హైలైట్స్ ప్లస్ పాయింట్లు చూసుకుంటే అల్లు అర్జున్ నట విశ్వరూపం. తర్వాత రష్మిక మందాన పర్ఫార్మెన్స్. ఆయన అల్లు అర్జున్కి ఎంత సపోర్ట్గా ఉంది. నిజంగా నిజ జీవితంలో ఒక వైఫ్ హస్బెండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒక మాస్, ఒక రగడ్ హస్బెండ్కి ఒక సపోర్టివ్ వైఫ్ ఉంటే ఎట్లా ఉంటుంది. సో ఇలాంటి వైఫ్ కావాలని ప్రతి మొగాడు కూడా కోరుకుంటాడు. ప్రతి ఒక్కరికి మాస్గా ఉండాలని ఉంటుంది, కానీ ఉండలేరు వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ వర్క్ పరంగా. కానీ అల్లు అర్జున్ లాంటి మాస్ క్యారెక్టర్కి ఎవరైనా తాము అల్లు అర్జున్గా ఊహించుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వైఫే ఉండాలని అందరూ కోరుకుంటారు. సో అల్లు అర్జున్ నట విశ్వరూపం, ఆ తర్వాత రష్మిక మందన పర్ఫార్మెన్స్. ఇక సినిమాలో 4-5 సీన్లు ఉంటాయి. అసలు అవి ర్యాంప్. అసలు సినిమా అసలు ఆ సీన్లు వచ్చినప్పుడు చూడాలి థియేటర్లో రెస్పాన్స్. తర్వాత చెప్పకూడదు, సినిమా మీరు కూడా చూస్తే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఆ 4-5 సీన్లు ఉంటాయి. ఇవి హైలైట్ సీన్లు అవి ఖచ్చితంగా చూడాల్సిన సీన్లే. సో ఇంకా తర్వాత సాంగ్స్ చాలా బాగున్నాయి. సో అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సాంగ్ బాగాలేదు అని ఏది కూడా లేదు. కానీ ఒక్క సాంగ్లో, ఆ సాంగ్ చెప్పకూడదు కానీ ఆ సాంగ్ ప్లేస్మెంట్ సరిగా లేదని చెప్పేసి నాకు అనిపించింది. అంటే ఆ టైంలో ఆ సాంగ్ వచ్చేది లేకుండే అని అనిపించింది. సో జాతర సీన్లో ఒక పాట ఉంటుంది. సో అల్లు అర్జున్ ఎమోషనల్గా అక్కడ అప్పుడొక్కడే రిజల్ట్ వస్తుంది. ఆ ఎమోషనల్ టైంలో అమ్మవారి లాగా రెడీ అయ్యి ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్రాణం పెట్టి ఆ పర్ఫార్మెన్స్ చేసినాడు అని చెప్పుకోవాలి. ఏ హీరో కూడా అంత సాహసం చేయడం. ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ చేయడం ఎందుకు, చేస్తే ప్రేక్షకులు, ఆడియన్స్ రీచ్ అవుతారా లేదా, వాళ్ళు రియాక్ట్ అవుతారా లేదా అనేది ఒకటి ఉంటుంది. సో కానీ అల్లు అర్జున్ గారు ఆయన చేసినారు. సో ఆ తర్వాత వచ్చే సాంగ్ సరిగ్గా లేదు, ఆ సాంగ్ ప్లేస్మెంట్ సరిగ్గా లేదని నాకు అనిపిస్తుంది. వెంటనే సాంగ్ వస్తుంది. అలా కాకుండా ఆ సాంగ్ ఎక్కడైనా చాలా కెమిస్ట్రీలు ఉంటాయి, 3-4 సీన్లు కెమిస్ట్రీ సీన్లు ఉంటాయి. ఆ టైంలో సాంగ్ వేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఈ అమ్మవారి అవతారంలోనే ఆ సాంగ్ కూడా బ్యాక్ టు బ్యాక్ వేయడంతో సాంగ్ ప్లేస్మెంట్ సరిగా లేదనిపించింది. కానీ సీన్స్ అన్ని ప్లేస్మెంట్స్, ప్రతి దగ్గర సీన్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి. ఏది కూడా అన్కండిషనల్గా అవసరం లేని సీన్లు అనేటివి కూడా ఏడలేవు. ప్రతి సీన్ టు సీన్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ప్రతి సీన్ టు సీన్ సింక్ అవుతుంది. సో ఈ సీన్కి ఈ సీన్ లింక్ కదా అని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఇక హైలైట్ పాయింట్స్ అనుకుంటే ఎలివేషన్ బీజిఎం నాకైతే అఖండ గుర్తొచ్చింది. డైరెక్టర్ సుకుమారా లేకపోతే ఇక్కడ బోయపాటి శ్రీను తీస్తున్నాడా అనే కన్ఫ్యూజన్లో ఉంటుంది. సో అఖండలో ప్రీ క్లైమాక్స్ ఎట్లా ఉంటుందో ఇందులో ప్రీ క్లైమాక్స్లో ఆ రేంజ్, ఆ త్రిశూలం అవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సినిమాకి హైలైట్. అలాగే సినిమాకి మరొక హైలైట్ ఏంది అని చూసుకుంటే ప్రీ క్లైమాక్స్ చాలా హైలైట్గా ఉంది. ఇక ఇంకో హైలైట్ సినిమా కంటే అది జాతర సీనే. సో జాతర సీన్లో రష్మిక మందన డైలాగ్స్ ఉంటాయి భయ్య, ఖచ్చితంగా ఆ డైలాగ్స్ చూస్తే ఇక విజిల్ వేయనివాడు, అరవనివాడు థియేటర్లో ఉండడు. అలాంటి సీన్ అయితే మనకు జాతర సీన్లో ఉంటుంది. రష్మికకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది. అంత క్యారీ చేస్తుంది. అంటే తన హస్బెండ్ని తను ఎంత ప్రేమిస్తుంది, హస్బెండ్కి ఎంత సపోర్టివ్గా ఉంది. అసలు పుష్ప అంటే ఏంది అనేది జాతర సీన్లో డైలాగ్స్ చూడాల్సిందే, విజిల్ వేయాల్సిందే. ఇంకా మైనస్ పాయింట్స్కి వద్దాం. ఖచ్చితంగా ఏ సినిమాకైనా ప్లస్ మైనస్ 2 ఖచ్చితంగా ఉంటాయి. అది ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత తోపు డైరెక్టర్ అయినా కూడా. ఈ సినిమాలో కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయి. కానీ ఈ మైనస్ పాయింట్లు సినిమా ప్లస్ పాయింట్స్, హైలైట్ పాయింట్స్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే కథ నెరేటివ్ భయ్య, కథ నడిచే విధానము రియలిస్టిక్ అనిపేది. పుష్ప మనం చూస్తుంటాము. పుష్పలో ఒక కూలీగా ఉన్నటువంటి వ్యక్తి సిండికేట్లకి ఎలా ఎంట్రీ అయినాడు, ఆయన కసి ఏంది, గోల్ ఏంది, ఆయనకు రూట్ ఎట్లా వెతికినాడు, ఎవరితో ఏ విధంగా మాట్లాడినాడు అనేది స్టెప్ బై స్టెప్ మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ కథ ఒక దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఆ కథ సరే స్టార్ట్ అయింది. రష్మికకు సంబంధించి సీఎంతో ఫోటో దిగే సందర్భం ఉంటుంది. ఆ తర్వాత పుష్పలో ఫహాద్ ఫాసిల్ దగ్గర అల్లు అర్జున్ వారిద్దరి మధ్య జరిగినప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడో, సో ఇక్కడ సీఎం దగ్గర ఒక సీన్ ఉంటుంది భయ్య. ఆ సీన్ లో అల్లు అర్జున్ నచ్చదు అల్లు అర్జున్కి. సో అక్కడ నుంచి ఆయన మారతాడు. సో ఒక గోల్ పెట్టుకుంటాడు. ఆ గోల్కి సంబంధించి సెట్ చేసుకొని ఫైట్ చేసి రకరకాల
చేసిన తర్వాత ఆయన అనుకున్నది జరుగుతుంది. కానీ సో ఇక్కడ స్టోరీలో రియలిస్టిక్గా అనిపేది. అసలు కథ ఎందుకు ఈ విధంగా నడుస్తుంది, ఎక్కడో స్టార్ట్ అయింది కానీ ఎండింగ్ వేరే విధంగా అయినది. ఎండింగ్ ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు కదా, కథ రియలిస్టిక్గా లేదు. కథలో కొన్ని సీన్స్ అయితే మనకి అసలు నిజంగా జరిగిందా, జరిగినట్టు చూపించినారు, నిజంగా ఈ విధంగా జరగలేదు అని అనిపిస్తుంది. మనకి పుష్పలో ఫైట్ ఉంటుంది కళ్ళకు గుడ్డ కట్టుకుని, ఆ ఫైట్ రియలిస్టిక్ ఎంత ఉంటుందో ఇందులో కూడా అలాంటి ఫైట్ ఉంది. కాకపోతే ఇంకో సీన్ లో అంత రియలిస్టిక్ అనిపేది ఆ ఫైట్ తర్వాత. సో అది మైనస్ పాయింట్. కథ ఒకటి మైనస్ పాయింట్. సుకుమార్ రైటింగ్. సో ఇక్కడ సుకుమార్ అల్లు అర్జున్ ని హైలైట్ చేయడం లేదా అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నట విశ్వరూపాన్ని చూపించడానికి ప్రయత్నం చేసిండు కానీ కథ కరెక్ట్ వెళ్తుందా అనేది అనిపేది. ఇక్కడ ఏదైతే స్మగ్లింగ్ గూడ్స్ ఉంటాయో పుష్ప 1లో ఎంత ఒక ట్రిక్ ప్రకారంగా స్మగ్లింగ్ చేస్తారో ఇందులో కూడా ఆ విధంగా చేస్తారు, కానీ ఆ ట్రిక్ పేలినట్టు అనిపేది. సో ఇక్కడ ఫహద్ ఫాసిల్ ని ఆయనకు తెలియకుండా తీసుకెళ్లడం అనేది రియలిస్టిక్ గా అనిపేది. అదేదో నార్మల్ గా సినిమా కోసం చేసినట్టే అనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో ఆ స్మగ్లింగ్ గూడ్స్ ని చాలా ట్రిక్కీగా వాళ్ళు స్మగిల్ చేస్తుంటారు, ఎవరికి తెలియని వేలో వాటర్ లో తీసుకెళ్లడం, అక్కడ రిజర్వాయర్ దగ్గర గేట్లు ఎత్తేయడం ఇవన్నీ చూస్తారు. సో దీంట్లో కూడా అలాంటిదే వాళ్ళు స్మగిల్ చేస్తారు గూడ్స్ అని కూడా శ్రీలంకకి తీసుకెళ్తారు, కానీ ఇవన్నీ ట్రిక్కీవే అనిపించాయి. ఏదో నార్మల్గా ఇక కథ నడిపించాలంటే నడిపించడం అనే విధంగానే ఆ స్మగిల్ చేసింది ఉంటుంది, కానీ అంత రియలిస్టిక్గా అంత ట్విస్ట్ పరంగా అంత అనిపేది. సో ఆ తర్వాత క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ అసలు క్లైమాక్స్ అనుకున్నాము, హైలైట్ ఉంది అసలు ప్రీ క్లైమాక్స్, కానీ క్లైమాక్స్ అనుకున్న విధంగా లేదు. ఇలాంటి క్లైమాక్స్ ఎందుకు రా సుకుమార్ పెట్టిండు అనిపించింది. అసలు ప్రీ క్లైమాక్స్ అనుకున్నాం, అక్కడ విల్లన్ని చంపేస్తారు, ఆ తర్వాత కథ సుఖాంతం అనుకుంటాం, శివంకాడు పడిపోతా అనుకున్నాం, కానీ ప్రీ క్లైమాక్స్ తర్వాత క్లైమాక్స్ ఉంది. సో అది క్లైమాక్స్ అసలు రియలిస్టిక్గా అనిపేది, ఏదో గేమ్ అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ విధంగా ఎందుకు ఉంది, అవసరం లేని క్యారెక్టర్. ఒక జగపతి బాబు లాంటి క్యారెక్టర్ ఒక నేషనల్ లీడర్, ఒక పిఎం స్థాయి నాయకుడు అని చూపించిన టైంలో ఆ తర్వాత జగపతి బాబు వచ్చి లోకల్గా ఉన్నటువంటి ఒక రౌడీతో వాళ్ళ ఇంట్లో జరిగే ఒక సిచ్యువేషన్ కానీ సంఘటనకి ఈ రౌడీ వెళ్ళి కలవడం, మాట్లాడడం, ఒక పిఎం దగ్గర ఎట్లా ఉంటుంది అట్మాస్ఫియర్ అనేది సరిగ్గా చూపించలేకపోయినాడు. సో అది క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవాలి. తర్వాత సినిమా డ్యూరేషన్, సో ల్యాగ్ అనిపించింది నాకైతే ఖచ్చితంగా. లాస్ట్లో సినిమా ఇంకా ఎండ్ అవుతలేదు అనిపించింది. 3 గంటలు దాటిపోయింది, 3 గంటలు 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు ఉంటుంది. సో ఒకటి ల్యాగ్ అయింది, నిడివి పెరిగింది. ఇవి సినిమాకి మైనస్ పాయింట్స్. ముఖ్యంగా సినిమా కొంచెం నార్త్ స్టైల్కి దగ్గరగా ఉంది సినిమా. ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ బిహేవియర్ కానీ, గన్ కల్చర్ కానీ, ఆ రగడ్ లుక్ కానీ అవన్నీ కూడా అక్కడ భోజ్పురి సినిమాలో ఉన్నటువంటి సీన్స్ మనకు కనబడతాయి. సో నార్త్ వాళ్ళకైతే ఖచ్చితంగా సినిమా మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంది. ఓవరాల్గా మొత్తం కథ నడిపించింది అల్లు అర్జున్, ఆయన నట విశ్వరూపాన్ని చూపించారు. ఖచ్చితంగా మరొక నేషనల్ అవార్డు ఖచ్చితంగా ఈ సినిమాకి వస్తుంది, ఆస్కార్ వరకు కూడా ఈ సినిమా వెళ్తుంది. కానీ ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే అవకాశం అయితే కనిపించదు. సో మనము పుష్ప చూసి పుష్ప 2 ఇంకా బీభత్సంగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే లేదు. సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.